హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఎడిట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీ ముందరికి అద్భుతమైన ఫోటో ఎడిటింగ్ యాప్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఓకే, ఫస్ట్ మీరు ప్లే స్టోర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో 3D లట్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను నాకు ఓపెన్ అని పడింది. అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాం. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ కింద ఓపెన్ గ్యాలరీ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్ అయితే అడుగుతుంది, అలో చేయండి. ఓపెన్ గ్యాలరీ, ఈ గ్యాలరీలో ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత కింద బ్రైట్నెస్, కాంట్రాస్ట్, వైట్ బ్యాలెన్స్, టింట్ ఇలా చాలా ఆప్షన్లు ఉన్నాయి. మన ఫోటోకి ఈ ఆప్షన్లను ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, కాంట్రాస్ట్, వైట్ బ్యాలెన్స్ ఇలా ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మెయిన్ ఆప్షన్ వచ్చేసి మీద ఎల్ఈడి లైట్ అని కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మొదట మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది మొబైల్ డేటాతో పనిచేస్తుంది. మీరైతే డేటా ఆన్ చేసుకోవాలి. పైన ఎల్ఈడి లైట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేయండి. ఇలా కింద స్క్రోల్ చేసిన తర్వాత టాప్ 25 ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ నెట్వర్క్ స్పీడ్ని బట్టి అది లోడ్ అయ్యి మనకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, కింద మనకైతే చాలా వచ్చాయి. ఇక్కడ ప్రెస్ చేయండి, మీకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సూపర్ వస్తున్నాయి. మనం ఎడిటింగ్ చేయని అవసరం లేదు, ఓన్లీ వన్ క్లిక్తోనే మన ఫోటో అయితే ఎడిట్ చేసి వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఫోటోని అయితే నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సేవ్ టు గ్యాలరీ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఫోటో సేవ్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది మన మొబైల్ నెట్వర్క్ స్పీడ్ బట్టి. మనకు ఫోటో క్లారిటీ అయితే ఎలా ఉంటుందో ఫోటో రిజల్యూషన్, అదే రిజల్యూషన్లో మనకైతే సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫోటో అయితే మనకు సేవ్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫోటో ఇంత కూడా డ్యామేజ్ అవ్వలేదు, అంతే పర్ఫెక్ట్తో అంతే రిజల్యూషన్లో సేవ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.